నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత కారణాలతో ఫ్యామిలీతో కలిసి 4 రోజులు విదేశీ పర్యటనకి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చేశారు. కానీ ఈ 4 రోజులు ఆయన విదేశీ పర్యటనకి వెళ్ళిన సందర్భంలో ఏదో రహస్యం ఉంది, ఏదో జరుగుతుంది అన్న విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారి విదేశీ పర్యటనలో రహస్యాలేంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలలో నిజమెంత? జగన్ రెడ్డి గారికేమో పర్మిషన్ కావాలా, చంద్రబాబు నాయుడు గారికేమో విదేశాలు వెళ్ళటానికి పర్మిషన్ అక్కర్లేదు. ఈ డిఫరెన్స్ ఏంటి? ఈ విదేశీ పర్యటనని గోప్యంగా ఎందుకు ఉంచారు? అసలు వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఏంటి? విదేశీ పర్యటనని గోప్యంగా ఉంచవలసిన అవసరం ఏముంది? మరి చట్ట ప్రకారంగా, న్యాయ ప్రకారంగా, అందులో ఉన్న కండిషన్స్ ప్రకారంగా వ్యక్తిగత కారణాలతో విదేశాలు వెళ్తే ఈ విషయాల్ని లీక్ చేయాలా వద్దా? ఇటువంటి సబ్జెక్ట్ ఓరియంటెడ్ విశ్లేషణ ఈ వీడియోలో చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయటం మర్చిపోవద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కామెంట్స్లో నిజమెంత అనేది నిగ్గు తేల్చేసేద్దాం. మీరు సిద్ధమా? ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీతో 4 రోజులు వ్యక్తిగత కారణాలతో విదేశీ పర్యటన వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ 4 రోజుల్లో వచ్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన ఆరోపణలు ఏంటనేది ఫస్ట్ మనం అక్కడి నుంచి మొదలు పెడదాం వీడియో. వాళ్ళు జనవరి జనవరిలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్కి సంబంధించిన అధ్యక్షులు, ఆయన పేరు సుధాకర్ బాబు అంట, ఆయన చేసిన కామెంట్స్ ఏంటంటే లైఫ్ ఈజ్ ఓపెన్ బుక్ అని చెప్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడు విదేశాలకి సీక్రెట్గా టూర్ ఎందుకు చేస్తున్నారు? క్వశ్చన్. ఇంకొక క్వశ్చన్ 2 జనవరిలోనే వచ్చింది. మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వేర్ అబౌట్స్ తెలియటం లేదు, దే ఆర్ మిస్సింగ్ అని ఒక ఘాటైన కామెంటు. ఇంకొక కామెంటు, ఈ రహస్య పర్యటనలు ఎందుకు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ సతీ సమేతంగా? డబ్బు దాచుకోవటానికి వెళుతున్నారా? లేదు అంటే ఫ్యామిలీ గొడవలు ఉన్నాయి, అది సెటిల్మెంట్ చేసుకోవటానికి విదేశాలు వెళ్తున్నారా? లేదు అనంటే మరి లోకేష్ బాబు ముఖ్యమంత్రి అయ్యే విషయంలో ఫ్యామిలీలో కొంత ఘర్షణ జరుగుతుంది, అది చర్చించుకోవటానికి విదేశానికి వెళ్తున్నారు. ఇప్పుడు నేను ప్రస్తావించిన కామెంట్స్ అన్నీ ఘాటైన కామెంట్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన శ్రేణులు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం వ్యక్తిగత కారణాలతో విదేశీ పర్యటనకి వెళ్ళి వస్తే 4 రోజుల్లో వీళ్ళు ఆరోపణలు ఈ విధంగా ఉన్నాయి. ఇక దీన్ని విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం, నిజాలు నిగ్గు తేలుద్దాం. సెక్యూరిటీ రీజన్స్ వల్ల, అంటే ప్రైవేటు ట్రిప్స్ ఎక్కడైనా ఎవరైనా వెళ్తే డీటెయిల్స్ సీక్రెట్గా ఉంచాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ద సెక్యూరిటీ రీజన్స్, నంబర్ 1. నంబర్ 2, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో వ్యక్తిగతంగా టూర్ వెళ్ళినప్పటికీ మరి జనవరి 3వ తారీఖు ఆయన విదేశాల్లో ఉండి కూడా పట్టాదారు పాసు పుస్తకాల మీద రివ్యూ చేశారు. ఇది వర్క్ ఎథిక్స్ అంటే మీరు గమనించాల్సిన విషయం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫారెన్ ట్రిప్స్ చంద్రబాబు నాయుడు గారి మీద క్వశ్చన్ చేస్తూ ఉంది. నేను క్వశ్చన్ చేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని. సిబిఐ కోర్టు కండిషనల్ బెయిల్ మీద ఉన్నటువంటి జగన్ రెడ్డి గారు విదేశాలు వెళ్ళాలి అని అంటే కోర్టు వారు అనుమతి తీసుకొని వెళ్ళాలా. ఆ అనుమతి తీసుకునేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, ఎన్ని రోజులు ఉంటారు, ఎక్కడ ఉంటారు, మొత్తం డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్తో సహా మొత్తం సబ్మిట్ చేసి కోర్టు వాళ్ళు పాస్పోర్ట్ ఇస్తే పర్మిషన్ తీసుకొని విదేశాలకు వెళ్ళవలసిన పరిస్థితి జగన్ రెడ్డి గారికి ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఆ విధంగా లేదు. ఆ విధంగా ఉన్న జగన్ రెడ్డి గారు అండ్ బ్యాచ్ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే అంత స్థాయి, అంటే అర్హత ఉందా అనేది నా ప్రధానమైన అంశం. ఎందుకంటే జగన్ రెడ్డి గారు ఇంత పర్మిషన్ తీసుకొని గతంలో యూకే, లండన్ రకరకాల దేశాలు వెళ్ళినప్పుడు ఆయన తప్పుడు సమాచారం ఇచ్చారు, కాంటాక్ట్ డీటెయిల్స్ అని చెప్పి కోర్టు వాళ్ళు వెనక్కి పిలిస్తే ఈయన నాంపల్లి కోర్టు నవంబర్ 21వ తారీఖు వెళ్ళి అటెండ్ అయిన విషయం మనం చూసాం. రెండోది, జగన్ రెడ్డి గారు గతంలో అఫీషియల్ టూర్స్
పేరుతో, అది దావోస్ ఇన్వెస్టర్ సమ్మిట్ కానీ రకరకాల పేరులతో అఫీషియల్ ట్రిప్స్ అన్నీ చేసినప్పుడు వయా లండన్ వాళ్ళ బిడ్డల్ని చూస్తూ లండన్ వెళ్ళి అక్కడి నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళారు. అంటే అఫీషియల్ ట్రిప్స్ను కూడా పర్సనల్గా యూటిలైజ్ చేసుకున్న సందర్భం. ఇంకొక క్వశ్చన్, అఫీషియల్ ట్రిప్స్ కూడా ఏ రోజు ఎక్కడ షెడ్యూల్స్ కానీ డీటెయిల్స్ కానీ ఎక్కడ పబ్లిక్లో అనౌన్స్మెంట్ ఎప్పుడు ఇవ్వని జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత టూర్ని విమర్శించే అంత స్థాయి, అర్హత, ఎలిజిబిలిటీ ఉందా? ఇంకొక అంశం, మరి చంద్రబాబు నాయుడు గారు సరే ఓకే, మనం సబ్జెక్ట్లోకి వద్దాం. ముఖ్యమంత్రి గారు ఫ్యామిలీతో పాటు విదేశాలకు వెళ్ళినప్పుడు చట్ట ప్రకారంగా మరి ప్రజలకి చెప్పవలసిన బాధ్యత ఉంది కదా, ఎందుకు చెప్పరు అనేది ఒక క్వశ్చన్ వినిపిస్తూ ఉంది. నేను ఓన్లీ సబ్జెక్ట్ మాట్లాడతా, పార్టీలకు సంబంధం లేకుండా. సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ఎస్జి ప్రొటెక్షన్లో ఉన్నటువంటి Z+ కేటగిరీలో ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్, ఎవరైనా Z+ కేటగిరీలో చీఫ్ మినిస్టర్ కానీ ఎవరైనా ఉంటే పర్సనల్ ట్రిప్స్ డీటెయిల్స్ పబ్లిక్కి ఇవ్వవలసిన అవసరం లేదు. ఎందుకు లేదు, ఏ కోర్టు జడ్జిమెంట్ ప్రకారం లేదో కూడా వివరించే ప్రయత్నం చేస్తాను. వీళ్ళు చేసే అలిగేషన్లో నిజమేంతో మీకు తెలుస్తుంది. ఇంకొక అంశం, మరి ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ క్యాబినెట్ సెక్రటరియట్ గైడ్ లైన్స్ 2013 అండ్ అమెండెడ్ ఇన్ 2025 ఈ క్యాబినెట్ సెక్రటేరియట్ గైడ్ లైన్స్ ప్రకారంగా చీఫ్ మినిస్టర్స్ విదేశీ ట్రిప్స్ వెళ్ళాలి అని అంటే పిఎంఓ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి, గవర్నర్ గారి ఆఫీస్కి, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి ఇన్ఫామ్ చేయాల్సిందే. అది పర్సనల్ ట్రిప్ అయినా అఫీషియల్ ట్రిప్ అయినా. అయితే అఫీషియల్ ట్రిప్స్ అయితే 3 weeks ఇన్ అడ్వాన్స్ వాళ్ళకి ఇంటిమేట్ చేయాలి. ఇంకొక అంశం, అఫీషియల్ ట్రిప్ అయితే ఎక్స్పెన్సెస్ కూడా సబ్మిట్ చేయవలసిన అవసరం ఉంది. ఇంకొక పాయింట్, అదే ప్రైవేట్ ట్రిప్స్ కోసం ఈ స్థాయి Z+ ఉన్న చీఫ్ మినిస్టర్స్ ఒకవేళ విదేశీ పర్యటనకు వెళ్తే ప్రైవేట్ ట్రిప్స్ కోసం వెళ్ళారు కాబట్టి పొలిటికల్ క్లియరెన్సెస్ ఇప్పుడు మనం ప్రస్తావించుకున్న పిఎంఓ కానీ గవర్నర్ కానీ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి కానీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వవలసిందే. ఇక ప్రైవేట్ ట్రిప్స్ కోసం వెళ్ళినప్పుడు ఎన్ఎస్జి సెక్యూరిటీ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారంగా ఈ డీటెయిల్స్ పబ్లిక్కి ఇవ్వవలసిన అవసరం లేదు, బికాజ్ ఆఫ్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ రీజన్స్. ఇంకొక బుల్లెట్ పాయింట్, అస్సలైన విషయం, యాజ్ పర్ ఆర్టీఏ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఒకవేళ ఎవరన్నా వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత టూర్, విదేశీ టూర్ మీద డీటెయిల్స్ కావాలని అడిగితే సెక్షన్ 8(1) ప్రకారం డీటెయిల్స్ ఇవ్వవలసిన అవసరం లేదు. ఈ విషయం సుప్రీంకోర్టు వాళ్ళు ఒక కేసులలో ఒక జడ్జిమెంట్లో స్పష్టంగా ఇచ్చారు. సో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ప్రకారంగా స్టేట్ మినిస్టర్స్ కానీ చీఫ్ మినిస్టర్స్ కానీ అబ్రాడ్ వెళ్ళేటప్పుడు క్లియరెన్స్ తీసుకోవాలా. ప్రైవేట్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు డీటెయిల్స్ ఇవ్వక్కర్లేదు. అది ట్రాన్స్పరెన్సీ లేదు అని డిమాండ్ చేయటం అనేది తప్పు. ఇక ఈ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తులు విదేశాలకు వెళ్ళినప్పుడు 3 step ప్రాసెస్ ఉంటుంది. అదేంటంటే ఇంతకుముందు ప్రస్తావించినట్టుగా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, గవర్నర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అనేది ప్రైవేట్ ట్రిప్కి వెళ్ళినా లేదా అఫీషియల్ ట్రిప్కి వెళ్ళినా ఇవ్వాలి. అయితే ట్రిప్స్ అఫీషియల్ అయితే మీడియాకి చెప్పాలి, షెడ్యూల్ రిలీజ్ చేయాలా, ఇన్వెస్ట్మెంట్స్ డీటెయిల్స్ పబ్లిక్ అనౌన్స్ చేయాలా. అదే పర్సనల్ ట్రిప్స్ అయితే కాన్ఫిడెన్షియల్గా ఉంచే హక్కు సదరు చీఫ్ మినిస్టర్స్కి కానీ వీళ్ళకి Z+ సెక్యూరిటీలో ఉన్న వాళ్ళకి ఉంటుంది. బికాజ్ ఆఫ్ ద ఎన్ఎస్జి ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారంగా సెక్యూరిటీ రీజన్స్ వల్ల. ఈ విషయాన్ని ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్లో ఈ Z+ సెక్యూరిటీలో ఉన్న వాళ్ళు వెళ్తే, పర్సనల్ ట్రిప్స్ వెళ్తే ఆర్టీఐ యాక్ట్ కింద అడిగినా కూడా ఇవ్వవలసిన అవసరం లేదు అని స్పష్టం చేశారు. ఇక్కడ ఎండింగ్లో ఈ వీడియోలో మరి ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో అఫీషియల్ ట్రిప్స్కి చాలా కంట్రీస్ వెళ్ళారు. అది సింగపూర్ కావచ్చు, జపాన్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, దావోస్ కావచ్చు, రకరకాల కంట్రీస్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం వెళ్ళినప్పుడు వీళ్ళ బృందం అంతా అఫీషియల్ ట్రిప్స్లో మళ్ళీ అప్పట్లో వాళ్ళు ఎన్ని లక్షల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి ఆ డీటెయిల్స్ అన్నీ ఎప్పటికప్పుడు షెడ్యూల్స్ మినిట్ టు మినిట్ మీడియా మొత్తం వెలుగులోకి వచ్చిన విషయం కూడా గుర్తుపెట్టుకోవాలా. అది అఫీషియల్ ట్రిప్ కాబట్టి, ఇది ప్రైవేట్ పర్సనల్ ట్రిప్ కాబట్టి చట్ట ప్రకారంగా డీటెయిల్స్ ఇవ్వవలసిన అవసరం లేదు అనేది ఇది సబ్జెక్ట్ వైజ్ విశ్లేషణ.
మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్న ఆరోపణలో లేదా ఆరోపించిన ఆరోపణలలో వాస్తవం ఉందా లేదా అనేది వీక్షకులు మీరు డిసైడ్ చేసుకోండి. ఈ కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.